ఓం శ్రీ గురుభ్యో నమః. మంచి పని అనేది ఎప్పుడైనా ఒకరి నుంచే ప్రారంభమవుతూ ఉంటుంది. కాకపోతే ఆ ఒక్కరు ఎవరు అనేటటువంటిదే చాలా ముఖ్యమైనటువంటిది. ఈ దేశం స్వాతంత్రం కోసం పోరాడటంలో ముందుగా మంగల్ పాండ్యన్ అనేటటువంటి వారు బ్రిటిష్ వారిని వ్యతిరేకించారు. అక్కడి నుంచి ప్రారంభమైంది ఈ దేశ స్వాతంత్రం యొక్క సమరం. అలాగే ఈ సమాజంలో మనం పరిశీలన చేసినట్టయితే మంచి పని అనేటటువంటిది జరగాలి అంటే ముందు ఎవరో ఒకరు అడుగు వేయాలి. అలా వేసిన తరువాతనే సమాజం వారి వెంట నడవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అటువంటి ఒక యథార్థమైనటువంటి సంఘటన ఈరోజు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒకానొక సమయంలో ఒక గ్రామానికి ముఖ్యమైనటువంటి రోడ్డు వైపుకు వెళ్ళటానికి వారి గ్రామంలో నుంచి ఒక చిన్నగా ఒక రోడ్డును వేశారు. ఆ మట్టి రోడ్డును అలా వేసేటటువంటి సందర్భంలో ఆ రోడ్డు మధ్యలో ఒక రాయి విడిచిపెట్టేశారు. ఆ పెద్దగా ఉందని చెప్పి ఆ రాయిని ఎవరూ తొయ్యటం లేదు పక్కకి. ఈ గ్రామస్తులందరూ ఏం చేస్తూ ఉన్నారంటే ఆ రాయి పక్క నుంచి నడిచి వెళ్తూ ఉన్నారు, తప్పించి ఆ రాయిని మాత్రం ఎవరికి పక్కకు తొయ్యటం లేదు. అయితే ఆ గ్రామంలో చదువుకుంటున్నటువంటి పిల్లలు ఆ పక్క గ్రామానికి వెళ్ళటానికి అదే దారిలో నుంచి వెళ్ళాలి కాబట్టి ఆ స్కూల్ పిల్లలు ఆ దారిలో నుంచి వెళ్తూ ఉంటారు. అలాంటి సందర్భంలో 4వ తరగతి చదువుతున్నటువంటి ఒక పిల్లవాడు చూశాడు, మధ్యలో ఈ రాయి ఉందని చెప్పి తన పుస్తకాల యొక్క బ్యాగ్ని ఆ క్యారేజీని పక్కన పెట్టి ఆ రాయిని పక్కకు తోయటానికి ప్రయత్నం చేశాడు. తోటి పిల్లలందరూ చూశారు, నువ్వెక్కడ తోసేయగలవు ఈ రాయిని అని చెప్పి వాడికి హేళకోళనగా మాట్లాడుకుంటూ వారు వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ 4వ క్లాస్ చదువుతున్నటువంటి పిల్లవాడు ఆ రాయిని పక్కకు జరపడానికి ప్రయత్నం చేసినా తన వల్ల కాకపోతే ఈ లోపల స్కూల్కి సమయం అయిపోతుందని చెప్పి తన క్యారేజీ బ్యాగ్ని పట్టుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళతో కలిసిపోయాడు. 2వ రోజు మళ్ళీ ఆ దారిలో నుంచి అలాగ వచ్చేటప్పటికి మళ్ళీ ఆ రాయిని చూసిన తర్వాత ఆ క్యారేజు బ్యాగ్ని అక్కడ దించాడు. మళ్ళీ ఆ రాయిని పక్కకు జరపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఈరోజు తోటి క్లాస్మేట్లు అందరూ చూశారు, వాడు అక్కడే పక్కకి నెట్టడానికి చూస్తూ ఉన్నాడు, మనం కూడా కొంతవరకు సహాయం చేద్దామని చెప్పి తోటి పిల్లలందరూ ఆ రాయి పైన చేయి వేసి పక్కకి జరుపుతూ ఉంటే ఆ పక్క నుంచి కొంతమంది పెద్దవాళ్ళు వెళ్తూ ఉన్నారు. ఓరి బడుద్దాయిలు, మీరెక్కడ ఆ రాయిని పక్కకి జరిపేయగలరు అని చెప్పుకుంటూ ఆ పిల్లలకి హేళనగా మాట్లాడి ఆ పెద్దవారు ఆ పక్క నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు. 2వ రోజు అయింది. 3వ రోజు వచ్చేటప్పటికి మళ్ళీ ఆ పిల్లవాడు ఆ క్యారేజీ బ్యాగ్ని అక్కడ పెట్టి ఆ రాయిని మళ్ళీ పక్కకి జరపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఈసారి పిల్లలందరే కాదు కొంతమంది పెద్దలు చూశారు, మనం కూడా ఒక చెయ్యి వేద్దామని చెప్పి అంతమంది వచ్చి ఆ రాయిని చేతితో పక్కకి జరిపేశారు. ఆ రోజు నుంచి ఆ రోడ్డు విశాలంగా మారింది. ఆ రాయి పక్కకు జరిపి శుభ్రంగా నడవటానికి ఆ గ్రామస్తులందరికీ ఉపయోగపడింది. ఇంతకీ ఆ పిల్లవాడే పెరిగి పెద్దవాడైన తర్వాత ఉక్కు మనిషిగా పేరుగాంచినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్గా మారగలిగాడు. ఈ భారతదేశంలో 400 సంవత్సరాల పాటు వాటన్నింటినీ కూడా ఐకమత్యంగా చేసి భారతదేశానికి ఒక శక్తివంతమైనటువంటి స్థాయిలోకి తీసుకురావాల్సినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అంతటి మహోన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళారు. లేకపోయినట్టయితే ఈరోజు మనం హైదరాబాద్ వెళ్ళడానికి కూడా వీసా తీసుకోవలసినటువంటి పరిస్థితి ఏర్పడేటటువంటి అవసరం ఉండేది. ఇక్కడ చెప్పొచ్చేటటువంటి విషయం ఏంటంటే ముందుగా ఆ రాయిని పక్కకి జరపడానికి ప్రయత్నించేటటువంటి ఒక పిల్లవాడు ఏదైతే ప్రయత్నం చేశాడో తర్వాత సమాజం అంతా వచ్చింది అతనికి సహకరించడానికి. ఈ ఘట్టం ద్వారా మనకేం అర్థమవుతుందంటే మంచి పని అనేటటువంటిది ఎవరో ఒకరు చేయగలగాలి. అయితే ఆ చేసేటటువంటి వారు ఎవరు? అలా చేసిన వారు ముందుకు వచ్చిన తరువాతనే సమాజం అనేటటువంటి ప్రతిస్పందించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి నేటి సమాజంలో ఆ మంచిని చేయటానికి ముందుకు రావాలని చెప్పి మనం కోరుకుందాం. హరి ఓం, స్వస్తి.